హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాబు హరీస్ ఈ డైరీ. నేను లాస్ట్ వీడియోలో ఓన్లీ కేక్ ఎలా చేయాలి అన్నది చూపించాను కదా. ఇప్పుడు ఆ కేక్ని ఎలా డెకరేట్ చేసుకోవాలి అన్నది చూపిస్తాను. ముందైతే ఒక వైట్ బౌల్ ఆర్ గిన్నె తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్ ఇంకా బాగా కూల్ వాటర్ తీసుకోవాలి. దానిపైన ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో మనం విప్డ్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విప్డ్ క్రీమ్ అన్నది మనకి బయట క్రీమ్ లాగా కూడా ఉంటుంది అండ్ పౌడర్ లాగా కూడా ఉంటుంది. క్రీమ్ అయితే బాగా కాస్ట్లీ అండ్ ఇలా నాలా ఎప్పుడో ఒకసారి చేసేవాళ్ళు ఆరెల్స్ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే విప్డ్ క్రీమ్ పౌడర్ అని దొరుకుతుంది మనకి బయట సూపర్ మార్కెట్స్లో, అది తీసుకోవాలి. 50 గ్రామ్స్ విప్పింగ్ క్రీమ్ పౌడర్కి ఒక 100 ml కూల్ వాటర్ లేదా మిల్క్ పోసుకొని ఫస్ట్ మిక్స్ చేసుకొని దాన్ని మనం ఎలక్ట్రిక్ బ్లెండర్తో బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్కి హ్యాండ్ బ్లెండర్ యూజ్ చేయొచ్చు, కాకపోతే టైం ఎక్కువ పడుతుంది అండ్ టెక్స్చర్ కూడా అంత సరిగ్గా రాదు. సో నా సజెషన్ ఏంటి అంటే ఎలక్ట్రిక్ బ్లెండరే వాడండి. ఇన్ కేస్ మనం విప్పింగ్ క్రీమ్ పౌడర్ ఫామ్లో కాకుండా లిక్విడ్ ఫామ్లో తీసుకుంటే ఈ పాలు లేదా వాటర్ యాడ్ చేసే పని ఉండదు, మనం డైరెక్ట్గా దాన్ని విప్ చేసుకుంటే సరిపోతుంది. విప్పింగ్ క్రీమ్ పౌడర్ని ఫస్ట్ పాలు లేదా వాటర్తో మిక్స్ చేసుకున్న తర్వాత ఎలక్ట్రిక్ బ్లెండర్ యూజ్ చేస్తూ మినిమం నుంచి మ్యాక్సిమం స్పీడ్తో ఒక 3 minutes పాటు బాగా బ్లెండ్ చేసుకుంటే ఇక్కడ చూపిస్తున్న టెక్స్చర్ వస్తుంది. నేనైతే బటర్ స్కాచ్ కేక్ చేస్తున్నాను కాబట్టి ఈ స్టేజ్లో బటర్ స్కాచ్ ఎసెన్స్ అండ్ ఒక 2 to 3 drops ఎల్లో ఫుడ్ కలర్ కూడా వేసుకొని బ్లెండ్ చేసుకుంటున్నాను. ఈ విప్పింగ్ క్రీమ్ పౌడర్లో ఆల్రెడీ షుగర్ యాడ్ అయ్యే ఉంటుంది, సో మనం ఎక్స్ట్రా షుగర్ యాడ్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న కేక్ని ఒక 3 layers లాగా కట్ చేసుకోవాలి అండ్ మోస్ట్లీ ఆ లేయర్స్ అన్నీ ఒకే సైజులో ఉండేలా చూసుకోండి. చిన్న నైఫ్స్తో ఈ కేక్ని కట్ చేయడం కష్టమే, మీ దగ్గర కొంచెం పెద్ద నైఫ్ ఉంటే దాంతో అయినా కట్ చేయండి, లేదంటే ఇక్కడ నేను యూజ్ చేస్తున్నట్టు బేకింగ్ నైఫ్తో అయినా కట్ చేయండి. కొంచెం అనీవెన్గా ఉన్న ప్రాబ్లం లేదు, మనం తర్వాత క్రీమ్తో సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కేక్ బేస్ కోసం ఒక ప్లేట్ కానీ లేదంటే ఒక కార్డ్బోర్డ్ స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని కానీ తీసుకోవాలి. నేనైతే ఒక ప్లేట్ తీసుకొని దానికి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న విప్పింగ్ క్రీమ్ లైట్గా కొంచెం అప్లై చేసి మనం ఇందాక కట్ చేసుకున్న లేయర్స్లో మిడిల్ లేయర్ తీసుకోవాలి. అప్పుడు కేక్ బేస్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేనైతే ముందే కొంచెం బెల్లం పౌడర్ని వాటర్లో కలిపేసి పెట్టుకున్నాను. ఆ వాటర్ని మనం కేక్ పైన వేసుకోవాలి. కేక్ని ప్రెస్ చేస్తే వాటర్ పైకి రాకూడదు, సో జస్ట్ కేక్ తడిచేంత వరకు మనం షుగర్ వాటర్ లేదా బెల్లం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. సో దానిపైన మనం ముందు ప్రిపేర్ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ని ఒక లేయర్ లాగా ఇట్లా మనం ఆ కేక్ పైన వేసుకోవాలి. అండ్ ఇది బటర్ స్కాచ్ కేక్ కాబట్టి నా దగ్గర బటర్ స్కాచ్ నట్స్ ఉంటే వాటిని కొంచెం క్రష్ చేసుకొని అవి కూడా వేసుకున్నాను. ఇప్పుడు దానిపైన మనం ఇందాక కట్ చేసుకున్న కేక్లో ఫస్ట్ లేయర్ పెట్టుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలి. సో నేను బెల్లం వాటర్ వేసాను అండ్ దానిపైన విప్పింగ్ క్రీమ్ ఒక లేయర్ స్ప్రెడ్ చేశాను. అండ్ ఇక్కడ నేను బటర్ స్కాచ్ నట్స్ వేయడం మర్చిపోయాను. మీరు ఇన్ కేస్ బటర్ స్కాచ్ ఫ్లేవర్డ్ కేక్ చేసే పని అయితే సెకండ్ లేయర్ పైన కూడా మనం బటర్ స్కాచ్ నట్స్ వేసుకోవాలి. ఇప్పుడు కేక్లో అన్నిటికన్నా లాస్ట్ లేయర్ని మనం పైన పార్ట్లో పెట్టుకొని సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలి. ఈ లాస్ట్ లేయర్ పైన పెట్టడం వల్ల క్రీమ్ అప్లై చేసిన తర్వాత పైన మనకి కొంచెం ఈవెన్గా అనిపిస్తుంది కంపేర్ టు మనం ఎయిదర్ సెకండ్ ఆర్ థర్డ్ లేయర్ పైన పెట్టుకున్నట్లయితే. ఇప్పుడు పైన బెల్లం వాటర్ ఈవెన్గా అప్లై చేసి విప్పింగ్ క్రీమ్ని కూడా నీట్గా అప్లై చేసుకోవాలి. పైన అప్లై చేసుకున్న తర్వాత సైడ్స్కి కూడా ఇక్కడ చూపిస్తున్నట్టు విప్పింగ్ క్రీమ్ని నీట్గా అప్లై చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నాకు కూడా కొంచెం క్రీమ్ అనీవెన్గా వచ్చింది, బట్ దాన్ని నేను లాస్ట్లో నట్స్ అప్లై చేసి కవర్ చేశాను. అండ్ ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే విప్పింగ్ క్రీమ్ యాక్చువల్లీ నాకు సరిపోలేదు. నేను మళ్ళీ ఇంకొక 50 grams విప్పింగ్ క్రీమ్ పౌడర్ని మళ్ళీ సేమ్ ప్రాసెస్లో దాన్ని కలర్ యాడ్ చేయకుండా బ్లెండ్ చేసుకున్నాను. సో ఆ సెకండ్ టైం బ్లెండ్ చేసుకున్న దాన్ని ఒక పైపింగ్ బ్యాగ్లో పెట్టుకొని మనకి స్టార్ నాజిల్ అని దొరుకుతుంది బయట, సో ఆ నాజిల్ పెట్టుకొని ఇట్లా రోజ్ ఫ్లవర్స్ లాగా రౌండ్గా అక్కడక్కడ లైక్ ఈవెన్ డిస్టెన్స్లో పెట్టుకోవాలి కేక్ చుట్టూ. ఈ డెకరేషన్ అయితే నాకు వచ్చినట్టు నేను చేసుకున్నాను, బట్ ఇలానే చేసుకోవాలని ఏం లేదు, మీ క్రియేటివిటీని వాడి మీరు ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇదే క్రీమ్ని నేను కేక్ బేస్లో కూడా నీట్గా కంటిన్యూస్ డాట్స్ లాగా అప్లై చేసుకున్నాను.
నేనైతే ఒక 100 గ్రామ్స్ విప్పింగ్ పౌడర్ని వాడాను. బట్ నా సజెషన్ ఏంటి అంటే ఈ సైజ్ కేక్ చేసేటప్పుడు మినిమం 150 గ్రామ్స్ విప్పింగ్ క్రీమ్ని వాడాలి. అప్పుడు మనకి కేక్ చుట్టూ కూడా నీట్గా ఒక ఈవెన్ లేయర్ వస్తుంది. నాకైతే అక్కడక్కడ లైట్గా కేక్ కనిపిస్తూ ఉంది, బట్ నేను దాన్ని నట్స్తో కవర్ చేశాను. సో లాస్ట్లో నట్స్ని పైన అండ్ సైడ్స్కి కూడా అప్లై చేసుకుంటే బటర్ స్కాచ్ కేక్ రెడీ. సో ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా ఈసారి మీ స్పెషల్ వన్స్ కోసం ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేసి పెట్టండి. అప్పుడు వాళ్ళ రియాక్షన్ చూసి మనకు వచ్చే సాటిస్ఫాక్షనే వేరే లెవెల్లో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కమెంట్ చేయడం మర్చిపోకండి.